Please do subscribe to Prajabheri News Channel. కడుపు చీనకి ఇప్పుడు చెప్పినా కూడా చెప్పిండు. చూడగలి విజయరాజు గారు పైకి రావాలి. చెప్పనా గణపతి గారు చేసుకున్నారు. హలో 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 అందరూ కుంకుమదాన్ని వేసుకోండి. ఓం విష్ణవే నమః. మీ గోత్రాలు మీ ఇంటి పేర్లు నువ్వు నూనె ఏం కాదు. వస్త్రము పసుపు కుంకుమ పూలు వేశాక రూపం చూపించండి. అగరబత్తి వెలిగించండి. సుగంధం సుగంధం ప్రతిరోధ రూపం
గణపతికి గౌరికి అధిపతి గణపతి గౌరీ దేవతాభ్యో నమః మహానైవేద్యం సమర్పయామి. అయిందమ్మా అందరిది? చేతిలో అక్షంతలు పట్టుకోండి. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. ఇది గణపతి గౌరీ దేవత మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. గణపతి గౌరీ మీద వేసుకొని అమ్మవారికి అయ్యవారికి మనసులో మంచి నమస్కారం చేసుకోండి. అయిందమ్మా అందరిది? అందరిది అయిందా? ఒకసారి చెప్పండి. అనంత అనంత దేవేశ అనంత ఫలదాయక. ఆ అక్షింతలు మీ ముందున్న దీపం మీద పెద్ద దీపాలు పెట్టుకున్నారు కదా, ఆ పెద్ద దీపాన్ని వేయండి. అక్షింతలు ఆచరణీయం సమర్పయామి. దగ్గర పసుపు కుంకుమ వేయండి. పుష్పం పెట్టండి. పుష్పై పూజయామి. పుష్పాలు పెట్టారా? పెట్టాక ఒకసారి అనంత దుఃఖనాశ అనంతాయ నమో నమః. శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం నిజామాబాద్ నుండి 13 కిలోమీటర్ల దూరంలో మల్కాపూర్ అనే గ్రామంలో ఒక కొండపైన గుహలో లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి నారసింహ రూపంలో స్వయంగా వెలిసినటువంటి ఈ అనంత పద్మనాభ స్వామికి ఇప్పుడు ప్రస్తుతం మేము ఆరో తరం పూజారిగా వ్యవహరించడం జరుగుతుంది. ఈ యొక్క అనంత పద్మనాభ స్వామి నారసింహ రూపంలో స్వయంగా వెలవడమే కాకుండా సర్ప రూపంలో ఆలయంలో సంచరిస్తూ ఉంటారు. కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల యొక్క ఆపద నుంచి వారిని కాపాడుతూ ఆ యొక్క లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఇక్కడ ప్రతి సంవత్సరం 2 సార్లు, ఒక సంవత్సరం ఒకసారేమో భాద్రపద శుక్లపక్ష చతుర్దశి నాడు అనంత కోటి వత్తులను వెలిగించడం జరుగుతుంది. మరియు మాఘ బహుళ తల్లి నుంచి నవమి వరకు బ్రహ్మోత్సవాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ అనంత పద్మనాభ స్వామికి ఎటువంటి ఆదాయం లేదు. భక్తులు ఇచ్చేటువంటి కానుకలతోనే ఈ యొక్క ఆలయం అభివృద్ధి చెందుతూ ఇంతవరకు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ ఆలయం అనేది భక్తుల యొక్క చేతుల మీదుగా చందాల రూపంలో ఇచ్చినటువంటి ఈ ఆధారంగానే ఆలయం అభివృద్ధి చేయడం జరిగింది. మరొక విశేషం ఏమిటంటే ఇక్కడ నరసింహస్వామి రూపంలో వేసినటువంటి ఆ విగ్రహము సంవత్సరం కింద పెరుగుతూ నాభి వరకే రావడం జరిగింది. ఇది ఇక్కడ యొక్క ప్రత్యేకత. ఈ స్వామి ఏ విధంగా అయితే పెరుగుతూ ఉన్నాడో ఆ విధంగా అభివృద్ధి చెందుతున్నాయి. అంతేకాకుండా స్వామి 4 పాదాలపైన ఉన్నాడని చెప్పడానికి కారణం మా యొక్క 4 గ్రామాలు. అనంత పద్మనాభ స్వామి కాబట్టి అనంతగిరి, లక్ష్మీ అడివేల మంద 2 భార్యలు కాబట్టి లక్ష్మాపూర్, మల్కాపూర్, గుండ్ల మధ్యలో వెలిసాడు కాబట్టి గుండారం, జల్లు పారుతుంది కాబట్టి జలాల్పూర్, స్వామి ధర్మంగా ఉన్నాడు కాబట్టి ధర్మారం అనేటువంటి ఈ పేర్లు స్వామి పేరు ఆధారంగానే వ్యవహరించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము 4 గ్రామాల్లో 2 గ్రామాలు ఒక సంవత్సరం, మరో 2 గ్రామాలు మరొక సంవత్సరం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అనంతగిరి ధర్మారం వాళ్ళు ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. మరో సంవత్సరం లక్ష్మాపూర్, మల్కాపూర్ వారు నిర్వహిస్తారు. ఈ విధంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ మేము వంశపారంపర్యంగా 6వ తరం పూజారులు ఈ యొక్క ఆలయాన్ని అర్చకులుగా వ్యవహరించడం అనేది మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. అనంత పద్మనాభ స్వామి గోవింద గోవింద. సామాన్లు అన్నీ ఉంటాయి. అవన్నీ తీసుకొని యూజ్ చేసినాక అప్పుడు
అమ్మ అక్కడ వాళ్ళే పడ్డాయి మంచిగా ఇప్పుడు సౌండ్ దీపారాధన చేయండి. ఈరోజు అనంత పద్మనాభ స్వామి పుట్టినరోజు అంటే చతుర్దశి అంటే పుట్టినరోజు ఏళ్ళ నుంచి అనంత పద్మనాభ స్వామి పుట్టినరోజు జరుపుకుంటున్నాము. ఈరోజు చాలామంది భక్తులు ఇక్కడికి నిజామాబాద్ నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తారు. భక్తులు కాస్తారు, లక్ష భక్తులని కాస్తారు. దీంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఎట్లాంటి ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. అలాగే ఈ గుడికి అన్నదాన కార్యక్రమం ఉంది. దానికి మీకు తోచిన విధంగా అలాగే వస్తు రూపేణ కానీ ఆర్థిక రూపేణ కానీ సహకరించవలసిందిగా కోరుతున్నాం. మీకు తోచినంతగా అండ్ లాగేసుకోండి. టిప్పర్ ఎక్కిపోయినాడు. టిప్పర్ ఇప్పుడు గుండరున్న పొగలే పోయినా నేను చాలా పోయి 60 ఫీట్ బాయ్ నడుస్తున్నాయి. అన్ని మంచిగా నడుస్తున్నాయి. అన్ని 3 గంటల రాత్రి నుంచి నడుస్తున్నాయి. ఎట్లా అనిపిస్తున్నది? మంచిగా అనిపిస్తుంది. అన్ని అన్నదానాలు అవుతున్నాయి, అటు కింద అవుతున్నాయి, ఇక్కడ యజ్ఞాలు అవుతున్నాయి.
నువ్వు సత్యనారాయణ పీఠలు అవుతున్నాడు కన్నబడుతున్నావు. హైదరాబాద్ నుంచి వస్తారు, నిజామాబాద్ నుంచి వస్తారు, కరీంనగర్ నుంచి వస్తారు, నందిపేట నుంచి వస్తారు, ఇక్కడెక్కడ భక్తులు వస్తారు. ఊళ్ళో పేర్లు సరిగా రావు నాకు కాబట్టి అందుకొరకు కానీ ఉన్న కాడికి యాది కట్టిన కాడికి చెప్పిన. లక్ష్మాపురం, గుండారంలా, జలాల్పూర్, మోకన్పల్లి, మరియాగు, సలీంపారం, అనంతగిరి, లక్ష్మాపురం, మల్కాపురం అంతా భక్తులంతా మరి సమానంగా వస్తారు. అందరు మంచిగా చేసుకుంటున్నారు.